కాలభైరవ స్వామి టెంపుల్, జగిత్యాల జిల్లా గుళ్ళపల్లి మండలం కోస్నాపల్లి గ్రామంలో ఉన్నది. ఇక్కడ నుండి పెగడాపల్లి మండలం నుండి 15 కిలోమీటర్లలో ఉంటుంది. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ అమావాస్య, పౌర్ణమి, అష్టమి రోజులలో చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలామంది తన జాతకాలు మార్చుకోవడానికి, తన జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టుకోవడానికి, పిల్లలు కానివారు వీళ్ళంతా ఈ ఆలయానికి వచ్చి ఆ స్వామివారి దగ్గర మొక్కులు తీర్చుకుంటుంటారు. మెయిన్గా ఆదివారం రోజు మేము వెళ్ళాము. ఇటు పెగడాపల్లి మండలం నుండి, కరీంనగర్ నుండి 30 నుంచి 45 కిలోమీటర్లు వస్తుంది. ఇది పెగడాపల్లి మండలం నుండి వెళ్ళి పెగడాపల్లి మండల కేంద్రం నుండి లెఫ్ట్లో వెళ్ళాలి. 8 కిలోమీటర్లలో కోస్నాపల్లి అని ఉంటుంది. అటు గొల్లపల్లి మండలం, ఇటు పెగడాపల్లి మండలం మధ్యలో ఉంటుంది. చాలా ప్రసిద్ధి గల పుణ్యక్షేత్రం. గుట్టపై వెలిసిన కాలభైరవ స్వామి. కాలభైరవుడు, ఇక్కడ కాలభైరవుడికి గుమ్మడికాయ దీపం వెలిగిస్తారు. కోస్నాపల్లి మండలం శ్రీ కాలభైరవ స్వామి. ఇక్కడ గుమ్మడికాయ దీపం స్పెషల్. ఇక్కడ గుమ్మడికాయను గుజ్జు తీసి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్లో, ఈ బోర్డు నుండి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో వెళ్ళాలి. పెగడాపల్లి మండలం నుంచి రైటు, గొల్లపల్లి మండలం నుంచి లెఫ్ట్. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ లోపలికి పోతే కోస్నాపల్లి మండలం పైన గ్రామం ఉన్నది. ఇక్కడ పూజారికి సంబంధించి ప్రత్యేకంగా పూజలు చేసుకోవచ్చు. నరదృష్టి, సంతానం కాని వాళ్ళు, ఈ దృష్టి జాతక దోషాలు పోవాలంటే ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుంటే పోతాయని నమ్ముతారు. ప్రసిద్ధి చెందిన కాలభైరవ టెంపుల్. ఈ మంచి ఆహ్లాదమైన ప్రదేశంలో గ్రామానికి కోస్నాపల్లి గ్రామం దగ్గర చెరువు కట్టుపై ఉన్నది. ఈ కాలభైరవ స్వామికి జై. ఇక్కడ గుమ్మడికాయ దీపం స్పెషల్. గుమ్మడికాయను గుజ్జు తీసి అందులో నువ్వుల నూనె వేసి, పెద్ద వత్తులు వేసి, నవధాన్యాలను కుప్పగా పోసి, ఉప్పును కుప్పగా పోసి కలిపి, ఉప్పు మీద నవధాన్యాలు వేసి పెడతారు. స్పెషల్. ఇక్కడ ఆదివారం, అమావాస్య, అష్టమి రోజులలో గుమ్మడికాయ దీపం పెట్టడం స్పెషల్. ఈ కాలభైరవ స్వామిని దర్శించి తరించండి. ఇక్కడ గుమ్మడికాయ దీపం స్పెషల్ చూడండి. గుమ్మడికాయ దీపం పెట్టి కాలభైరవ అష్టకం 3 సార్లు కానీ 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదివితే
మన దోషాలన్నీ పోతాయని ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇది కాలభైరవ గుమ్మడికాయ దీపం. గుమ్మడికాయను మధ్యలో పోసి పుజ్జు తీసేసి అందులో పువ్వుల నూనె వేసి వెలిగించి ఆ కాలభైరవ స్వామి కాలభైరవ అష్టకం చదువుకుంటారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. జై కాలభైరవ స్వామికి జై. జై కాలభైరవ. ఇదే ప్రసిద్ధి చెందిన గుమ్మడికాయ దీపం. ఈ దీపాన్ని వెలిగిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ కాలభైరవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కాలభైరవుడికి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. చాలామందికి మంచి చాలా పబ్లిక్ వస్తున్నారు. ఇక్కడ ముందు చెరువు చాలా బాగుంటుంది, పెద్దది. చిన్న గుట్టపై వెలిసిన కాలభైరవ స్వాముడు. కాలభైరవ అష్టకం చదువుకుంటే ఇక్కడికి వచ్చి అన్ని కోరికలు తీరాయని భక్తులు నమ్ముతారు. జై కాలభైరవ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి ఇంకా ఇప్పుడు వీడియోలు ఎన్నో చేస్తాను. థ్యాంక్ యూ.